దీన్ని ఎట్లా చూడాలి సత్యమూర్తి గారు? ఇప్పుడు ఇందాక మనం లక్ష్మణ్ గారు చెప్పిన దాంతో నేను పచ్చికంగా ఏకీభవిస్తాను. అయితే ఇవాళ ఉన్నటువంటి రాజకీయాలు మనం అది ఒక ఎండమావి లాంటిది అనుకోవాలి సార్. అలాగే ఇప్పుడు మీరు ఇంకొక ప్రశ్న అడిగారు, ఇది ఎట్లా మీరు అది మనం ఇవన్నీ కూడా ఇఫ్స్ అండ్ బట్స్ అండి. దేర్ ఆర్ సో మెనీ ఇఫ్స్ అండ్ బట్స్. ఇప్పుడు ఇఫ్స్ అండ్ బట్స్ మీద మనం ఎలా మాట్లాడగలం చెప్పండి ఇతర విధంగా. ఇప్పుడు నేను అంటాను మా పార్టీ చేర్చుకో, లక్ష్మణ్ గారికి బీజేపీతో సంబంధం లేదు కాబట్టి బీజేపీ చేర్చుకోదని ఆయన అభిప్రాయాలు చెప్పారు. కానీ నేను అట్లా చెప్పలేను కదా. నేనేం చెప్పాను మీకు? అందుకనే ఇదంతా కూడా చేరే వాళ్ళ ఇష్టం, చేర్చుకునే వాళ్ళ ఇష్టం. ఏ రకంగా చేర్చుకుంటారు, ఎందుకు చేర్చుకుంటారంటే అదంతా కూడా ఆ లాభ నష్టాలను బట్టి వేరే చేసుకుని చేస్తారు తప్ప మీకు ఇవాళ ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులను బట్టి కూడా వేరే చేసుకుని చేస్తారు. కాబట్టి దాన్ని మనం ఎక్కువగా అంటే ఖచ్చితంగా ఇది జరుగుతుందని మనం చెప్పలేము సార్. ఇవన్నీ కూడా ఊహాగానాలే. అంటే సార్ సత్యమూర్తి గారు ఒక మాట, ఇందాక లక్ష్మణ్ గారు చెప్పినట్టు ఒక నిబద్ధత, ఒక క్యారికేచర్ లేనటువంటి, కరెక్ట్ గా ఉండనటువంటి ఒక వ్యక్తిని బీజేపీ నిజంగా చేర్చుకుంటే సిగ్గుచేటు అనేటువంటి మాట లక్ష్మణ్ గారు అన్నారు. అంటే ఆ మాట చాలా అర్థం ఉంది. అంటే ఇలాంటి ఒక దొంగ, అది కూడా ఇలాంటి కేసుల్లో నెంబర్ 2గా A2గా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డితో పాటు A2గా ఉన్నటువంటి ఒక వ్యక్తిని చేర్చుకుంటే అది బీజేపీ పార్టీకి తీరని నష్టం. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ లో చాలా కోలుకొని దెబ్బలో ఉంది. అదే సార్, ఇవన్నీ కూడా బేరీజు వేసుకునే నిర్ణయం తీసుకుంటుంది అధిష్టానం. ఇప్పుడు పార్టీకి డ్యామేజ్ జరుగుతుంది అనుకోండి, ఏదైనా ఒక నిర్ణయం దాన్ని తీసుకోదు కదా. లేదు లాభం జరుగుతుంది అనుకుంటేనే తీసుకుంటారు ఏదైనా కూడా నిర్ణయం తీసుకోవాలనుకుంటే. ఇప్పుడు కాబట్టి మనం ఊహాగానాల మీద మాట్లాడుకుంటున్నాం తప్ప వాస్తవాల మీద మాట్లాడుకోవట్లేదు. ఇప్పుడు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు వేసిన ట్రాప్ అన్నారు, ఆయన వేసేటువంటి ప్లాన్ లో భాగం అన్నారు. ఆయనే చేరొచ్చు కదా, ఈయన ఎందుకు చేస్తాడు చెప్పండి, నాకు అర్థం కాదు. జగన్మోహన్ రెడ్డి గారు చేరాలనుకుంటే వైఎస్ఆర్సీపీని రద్దు చేసి మొత్తం బీజేపీలో వెళ్ళినట్టు చేస్తాడు కదా, చేయొచ్చు కదా. అది ఆయనకి లోకల్ గా దెబ్బపడింది కదా. ఆయనకి లోకల్ గా దెబ్బపడేది. ఆయనకు ఉండేటువంటి ఆ ఇమేజ్ ని కాపాడుకోవడానికి ఆయన ఖచ్చితంగా సొంత పార్టీ అనేది నడుపుకుంటాడు, దాంట్లో డౌట్ లేదు. ఆల్రెడీ వైఎస్ఆర్సీపీ ఇదే మీడియా, ఒక్క నిమిషం సార్, ఇదే మీడియా మన ఎలక్షన్స్ ముందు ఏం చెప్పారు సార్? మన ఎన్నికల ముందు ఏం చెప్పారు సార్? ఇప్పుడు కాబట్టి ఇప్పుడు ఇవన్నీ ఏది దెబ్బపడుతుంది? ఇప్పుడు ఇప్పుడు చంద్రబాబు నాయుడు బీజేపీతో కలిస్తే చంద్రబాబు నాయుడు దెబ్బతింటాడని చెప్పారా లేదా? మైనారిటీ ఓట్స్ పడవు అని చెప్పారా లేదా? మీ మీడియా ఎవరు మాట్లాడలేదు? ఖచ్చితంగా ఆ డిస్కషన్ ఖచ్చితంగా జరిగింది కదా సార్. బట్ మనం లెక్కలో చూసుకుంటే దానివల్ల ఇప్పుడు ఒక పక్కన ఏం చెప్పారు మీరు? బీజేపీ వైఎస్ఆర్సీపీ సమర్థిస్తోందని చెప్పారు అప్పటిదాకా. అంతకుముందు దాకా బీజేపీ వైఎస్ఆర్సీపీ బీజేపీకి బి టీం అన్నారు. ఇవన్నీ కూడా చాలా రకరకాలు చెప్పారు, రకరకాల మాట్లాడారు. వాటిలో చాలా వరకు వాస్తవాలే కనబడ్డాయి కదా సార్. వాటిలో చాలా వరకు ఏమైంది? ఇప్పుడు అలా కాదండి, ఇప్పుడు అది వాస్తవం అయితే వైఎస్ఆర్సీపీని ఎందుకు ఓడిస్తుందండి బీజేపీ? ఇప్పుడు వైఎస్ఆర్సీపీ టీడీపీతో జతగట్టి వైఎస్ఆర్సీపీని ఓడించింది కదా. ఈ రోజు బీజేపీ పాత్ర లేదా సార్? ఈ రోజు విజయంలో బీజేపీ పాత్ర లేదా? ఈ రోజుకి కేంద్రంలో ఉండేటువంటి మాట ఏంటంటే హ్యాండ్ ఇన్ హ్యాండ్ వైఎస్సీపీ అండ్ బీజేపీ రెండు కలిసి హ్యాండ్ ఇన్ హ్యాండ్ పోతున్నాయి అనేటువంటి మాట ఉంటుంది. అవును, అట్లా మాట వచ్చినప్పుడు మరి వైఎస్ఆర్సీపీని ఎందుకు ఓడిస్తాం మేము? టీడీపీతో చేతులు కలిపి జగన్మోహన్ రెడ్డి గారి పాలనని అంతం చేయాలి, ఖచ్చితంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని టీడీపీతో చేతులు కలిపాం కదా. మరి యువగాలన్నీ కొట్టుకుపోయినాయి కదా సార్. ఏది వాస్తవం అందులో? ఏ వాస్తవం ఒకటి చెప్పండి నాకు. మీరు చెప్పే స్టేట్మెంట్ ఇద్దరు బంధం చెప్పండి సార్. కాదు మోడీ గారికి జగన్మోహన్ రెడ్డి కొన్న బంధం విడదీయని బంధం అని చెప్పి కమ్యూనిస్ట్ నాయకులు అందరూ కూడా నెత్తి నోరు మొత్తుకుని చెప్పారు. కానీ అవన్నీ తప్పని రుజువైనాయి కదా. ఇప్పుడు నేను అదే చెప్తున్నాను సార్. ఇప్పుడు పార్టీ ఆలోచన విధానం ఉంటుంది, పార్టీకి ఒక ఎలా పెంచాలి పార్టీని అనేటువంటి ఒక ఇది ఉంటుంది. అలాగే ఎక్కడైనా ఇప్పుడు తమిళనాడులో ఉందండి, మీకు ఇదే చెబుతున్నాను నేను. తమిళనాడే తీసుకుందాం మనం. తమిళనాడులో ఏఐడిఎంకేతో చేతులు కలిపామా లేదా? అవును. మరి దానికి ఏమంటారు? బాగా అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, స్థానిక పరిస్థితులను బట్టి అక్కడ ఉన్నటువంటి ఒక అవినీతి ప్రభుత్వాన్ని, స్థానిక ప్రభుత్వాన్ని ఓడించడం కోసం చేతులు కలిపాం కదా. నిన్నటిదాకా
ఏడీఎంకేతో చేతులు కలపడం అయింది, అక్కడ బీజేపీ పార్టీని అంత పెద్ద ఎత్తున ముందు తీసుకెళ్లిన అన్నామల్ని పక్కన పెట్టడం అయింది. ఇవాళ రేపు ఆయన్ని ఏపీ నుంచి రాజ్యసభకు కూడా పంపిస్తున్నటువంటి స్టేట్మెంట్ కూడా వినిపిస్తా ఉంది.